దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్త మానవులకు, బంధుమిత్రులకు, మనందరికీ, సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరము యేసుక్రీస్తు ప్రభు ఊపిరి దయచేయు దేవుడు, ఊపిరి దయచేయు దేవుడు ప్రభు మనందరి పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము కల్వరిశిలలో రక్తం గార్చి చనిపోయి సమాధి అవ్వడి 3వ దినమున తిరిగి లేచిన దేవుడని సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరము నమ్మాలి. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు వేరు, మనం చేసే కార్యాలు వేరు. 50వ వచనం, 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. ఏమని చెప్పిండు పౌలు గారు ఇక్కడ? సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. రక్త మాంసములు స్వతంత్రించుకొన నేరవు అని చెప్పిండు. అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మార్త్యమైన ఈ శరీరము అమార్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొని నప్పుడు, ఈ మార్త్యమైనది అమార్త్యతను ధరించుకొనినప్పుడు. ఇప్పుడు పౌలు గారు ఎందుకు ఈ మాటలు చెప్పాడు? మనందరం గ్రహించాలి. గ్రహింపు లేని వారందరూ సేవకులయ్యారు. ఇప్పుడు పౌలు గారు ఆదిమ అపోస్తలులు నాడు 2026 సంవత్సరాల క్రితము ఎంత ఇబ్బందులకు గురి అయ్యారు. 2000 సంవత్సరాల క్రితము ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎన్ని ఇరుకులు పడ్డారు. వాళ్ళు హతసాక్షులు అయ్యారు మన కొరకు. మరి ఇప్పుడు మనం హతసాక్షులు అవుతున్నామా? ఈ వాక్యాలు అర్థమైనట్టయితే ఏ సేవకునికి అర్థమైనట్టయితే వాక్యమును, జీవం గల వాక్యమును వక్రీకరిస్తున్నాడు అంటే అబద్ధ బోధకుడు. ఈ బైబిల్లో ఉన్న మాటలు కాకుండా కల్పనా కథలు చెప్పు కాలము వచ్చును అంటే వచ్చింది. ఇప్పుడు కల్పనా కథలే చెప్తున్నారు. ఇప్పుడు కల్పించిన కథలు. తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి ప్రతి ఒక్కరు. కల్పనా కథలు చెప్పు కాలము వచ్చింది. ఇప్పుడు కల్పనా కథలే చెప్తున్నారు సేవకులు. కల్పించిన కథలు చెప్పి మనుషులను మభ్యపెడుతున్నారు. ఇప్పుడు దేవుని రాజ్యమును
స్వతంత్రించుకొన నేరవు అని పౌలు గారు ఎందుకు చెప్పాడు? మరి మనందరము దేవుని రాజ్యంలో ఉండాలి అనేది పౌలు గారు కోరుకున్నాడు. దేవుని వారసులుగా కావాలి. బోధకుడు దేవుని వారసులుగా చేయాలని బోధకుడు చెప్తే బాగుండు. బోధకుడు అలా బోధించడం లేదు. వాళ్ళు పోతే నాకెంత, పోకపోతే నాకెంత అన్నట్టుగా బోధలు చేస్తున్నారు ఇప్పుడు. మరి పరలోక రాజ్యానికి వారసులుగా చేయనప్పుడు బోధకుడు ఎందుకు బోధించాలి? ప్రశ్న. ఇప్పుడు పరలోక రాజ్యానికి దేవుని వారసులుగా చేయనప్పుడు బోధకుడు ఎందుకు బోధించాలి? నా ప్రశ్న. జవాబు చెప్పాలి ప్రతి ఒక్క సేవకుడు. ఎందుకు చెప్పాలి? పాము వంకలు తిప్పుతున్నారు. వంకర మాటలు, దేవుని వాక్యాన్ని వంకర్లు చెప్పుకుంటూ కాలం గడిపే సేవకులు వచ్చారు ఇప్పుడు. కాలం గడుపు అని మరి కాలము కల్పనా కథలు చెప్పు కాలము వచ్చుచున్నది అంటే వచ్చింది. కల్పించిన కథలే చెప్తున్నారు ఇప్పుడు. బైబిల్లో ఉన్న మాటలు కాదు చెప్పేది. యోహాను గారు ఒక మాట చెప్పాడు 21వ అధ్యాయంలో. ఏమని చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కనుక వివరించి రాసినట్లయితే ఈ భూలోకము సరిపోదు గ్రంథాలు పెట్టుటకు అని చెప్పాడు. మరి వివరణ ఎంతమంది ఇస్తున్నారు? వాక్యాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు? అర్థం చేసుకున్న వాక్యానికి తగ్గట్టు బోధ ఉందా లేదా? ఆ మాటలు చెప్పడం లేదు ఇప్పుడు. ఇక్కడ పౌలు గారు దేవుని రాజ్యం రక్త మాంసములు స్వతంత్రించుకొనవు అని అన్నాడు. మరి దేవుని రాజ్యానికి రక్త మాంసములు చేరుకుంటాయంటే చేరుకోవు. శరీరము మట్టి నుండి వచ్చాను కనుక మట్టికి మన్ను అయిపోతుంది. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చాను కనుక దేవుని యొద్దకు పోవాలి. దేవుని యొద్దకే పోవాలి. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని యొద్దకే పోవాలి. ఏమన్నాడు? క్షీణించిపోయే శరీరాన్ని బట్టి ఇప్పుడు బోధలు చేస్తున్నారు. క్షీణించిపోయే శరీరానికి సాగిలపడుతున్నారు ఇప్పుడు బోధకులు. అక్షయతను దేవుని రాజ్యంలో ఉండడానికి, వారసులుగా చేయడానికి లోకంలో దేవుని రాజ్యానికి చేరాలి కదా ప్రతి మానవుడు. అందరూ మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందాలని 17వ అధ్యాయము అపొస్తలుల కార్యము 17వ అధ్యాయములో చెప్పబడ్డ మాట ఇది. అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకున్నాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. మరి దాన్ని ఎవరు ప్రకటిస్తున్నారు? ఇప్పుడు ఎవరం ప్రకటిస్తున్నాము ఈరోజు. మరి దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని దేవుడు కోరుకుంటే, వారసులుగా చేయాలని దేవుడు కోరుకున్నాడా లేదా? ఆయన ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించాడు. మానవులను ప్రేమిస్తే ఇప్పుడు అబద్ధ బోధకులు బయలుదేరి సంఘాలలో బోధిస్తూ పెద్ద పెద్ద సంఘాలు కట్టుకుంటూ దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తున్నారా లేదా? బోధకులు లెక్క అప్పచెప్పాలి. ప్రాణం పోయిన తర్వాత బోధకులే లెక్క అప్పచెప్పాలి. ప్రతి మానవుడు అప్పచెప్పకపోతే దేవుని యాకోబు రాసిన పత్రికలో అనేకులు బోధకులు కాకుండా ఉండటం మేలు అని అన్నాడు. మరి 2 శిక్షట బోధకునికి. విశ్వాసికి ఒకంత శిక్ష, ఒకటే శిక్ష. బోధకునికి మాత్రం 2 శిక్ష. మరి ఎంతమంది గ్రహిస్తున్నారు ఇప్పుడు ఈ మాటను బట్టి? ఎంతమంది గ్రహించలేకపోతున్నారు? దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు.
మరి ఎంతమంది గ్రహించారు సేవకులు, ఇప్పుడున్న సేవకులు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామం జయం, ప్రభు యేసు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.